నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మానవాళికి జీసస్ ఇచ్చిన సందేశం ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడి. సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని జిల్లా ప్రజలకు ఆ పార్టీ తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ పిలుపు. క్రిస్మస్ సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సీ చర్చిలో ఆదివారం రాత్రి యువతీ యువకులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. యేసుప్రభు గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకుంది. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మానవాళికి జీసస్ ఇచ్చిన సందేశం ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సోమవారం ఆయన కోడూరు గ్రామంలోని వేలాంగణి మాత పుణ్యక్షేత్రంలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముందుగా ఆయన క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న మతాలు, సంస్కృతులు కలిగిన దేశంలో ఒకరినొకరు గౌరవించుకుంటూ మలిగేటటువంటి సంస్కృతి ఒక భారతదేశానికే దక్కుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఆ యేసుక్రీస్తు ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈయన వెంట విజయ డైరీ మాజీ చైర్మన్ చిల్లకూరు సుధీర్ కుమార్ రెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు, పాస్టర్లు పాల్గొన్నారు. కోడూరు గ్రామంలో వెలిసి ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేలాంగిణి మాత పుణ్యక్షేత్రం. ఈరోజు భగవంతుడు భూమి మీదకి దిగి వచ్చినటువంటి రోజుగా భావించి యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా అనేక మంది ప్రజలు ఆనందోత్సవాల మధ్య జరుపుకునేటువంటి ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రైస్తవ సోదరులు, స్థానిక ప్రజలు అందరితో కలిసి ఈరోజు ఈ వేలాంగణి మాత పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడిగా పాల్గొనడం జరిగింది. ముందుగా ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మానవాళికి జీసస్ సందేశం అనేటువంటిది ఎప్పటికీ ప్రతి ఒక్కరికి చిరకాలం చిరస్థాయిగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అనేక రకాలైనటువంటి మతాలు, అనేక రకాలైనటువంటి వర్గాలు, అనేక రకాలైనటువంటి పూజలు, అనేక రకాలైనటువంటి ప్రార్థనలు, అనేక రకాలైనటువంటి పురస్కారాలు. ఇది భారతదేశానికి మాత్రమే సొంతమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వం కింద విభిన్నమైనటువంటి జాతులు, విభిన్నమైనటువంటి కులాలు, విభిన్నమైనటువంటి మతాలు ఉన్నటువంటి అందరం మత సామరస్యంతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరం కూడా పూజ చేసేటువంటి, ప్రార్థించేటువంటి విధానంలో మార్పులు ఉండొచ్చు, కానీ అంతిమంగా కోరుకునేది ముక్తిని ప్రసాదించమని, భగవంతుడు అందరికీ అన్ని విధాలా అన్ని వేళలా అండగా నిలవమని కోరుకునేటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఈరోజు రకరకాలైనటువంటి పండుగలు జరుపుకునేటప్పుడు క్రిస్మస్కి సంబంధించి కానీ, క్రిస్టియన్స్కి సంబంధించి కానీ, లేదా జీసస్ని అభిమానించే ప్రతి ఒక్కరికి కానీ ఒక వేడుక లాంటిది ఈ క్రిస్మస్. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తిగా అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి ఈరోజు స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, భక్తులు అందరితో కలిసి ఈరోజు లోకేష్ రాజు గారు స్థానికంగా ఉన్నటువంటి ఫాదర్ గారు సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని జిల్లా ప్రజలకు ఆ పార్టీ తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ పిలుపునిచ్చారు.
ఆదివారం గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1925 డిసెంబర్ 26న లక్నోలో సిపిఐ ఆవిర్భవించిందన్నారు. అప్పటి నుండి పేద ప్రజల పక్షాన ఉంటూ అలుపెరగని పోరాటాలు చేసిందన్నారు. గూడూరు పట్టణంలో మంగళవారం నిర్వహించే ఆవిర్భావ దినోత్సవంలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సివిఆర్ కుమార్, ఏఐటియుసి నాయకులు ఎంబేటి చంద్రయ్య, కె నారాయణ, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం డిసెంబరు 26వ తేదీన జరుపుకుంటున్నాం. ఆ జరుపుకునే సందర్భంలో మొత్తం గూడూరు పట్టణంలో కానీ ఇతర గ్రామాల్లో కానీ మొత్తం కూడా జెండాలు వేసుకొని ఈ గూడూరు పట్టణంలో ఉన్నటువంటి మెయిన్ సెంటర్లో దాని మీద సభ కూడా జరుపుతాం. ఇవన్నిటికి కూడా ఏంటంటే ప్రధానంగా ఈ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీకి పార్టీ ఆవిర్భవించి 99 సంవత్సరాలు అవుతుంది. ఈ 99 సంవత్సరాలకి పార్టీ శత జయంతి ఉత్సవాలను కూడా ఈ సందర్భంగా జరుపుకోబోతున్న తరుణంలో భారత కమ్యూనిస్టు పార్టీ శాఖల్ని, దాని ప్రజా సంఘాలని విస్తృతంగా పెంచి దాని నిర్మాణపరంగా దాని కమ్యూనిస్టు పార్టీని ముందుకు తీసుకుపోయే దానికోసంగా గూడూరులో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ మొత్తం కూడా అందరం కూడా గట్టిగా క్రిస్మస్ పండుగ సందర్భంగా మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో గల చర్చిలలో సోమవారం క్రిస్టియన్ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లోని చర్చిలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ సోదరులు చర్చిలలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు పీటర్ పాల్, ఫ్రాంక్లిన్, మధుసూదన్, మనోజ్ కుమార్లు క్రీస్తు సందేశాలను ప్రజలకు తెలియజేశారు. పలు చర్చిలలో ప్రార్థనలో పాల్గొన్న వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. దేవుని మహాకృపే కుటుంబానికి ఏం చేసింది, విషయంలో ఎంత వచ్చారు. మకుటంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంకా కుమారుడా తండ్రి అయిన దేవుని కుంచేతి వైపులకు శుభములను తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క క్రిస్మస్ అనేటువంటి మాటకి క్రీస్తు ఆరాధన అని అర్థం. యేసుక్రీస్తుని ఆనాడు దేవదూతలు, గొల్లలు, జ్ఞానులు వీరందరూ కూడా ఆయన జన్మను గురించి తెలిసి వీరందరూ ఆరాధించి ఆయనకు బహుమతులను వారు అందజేసినటువంటి పరిస్థితి ఉన్నది కనుక మరి క్రీస్తుని ఆరాధించుచున్నటువంటి సమయంలో మనము కూడా నిజమైనటువంటి ఒక ఆనందమును హృదయంలో కలిగి మనము మరి దేవుని ఆరాధించాలి. అదేంటి అని అంటే మరి యేసుక్రీస్తు జన్మము వలననే ఈ లోకములో మనుష్యులకు రక్షణ అనేటువంటిది దొరికింది. అందుకనే యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉన్నదని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అంతేకాదు కానివ్వండి, మరి లోక సంబంధమైనటువంటి స్థితిలో మనుషులు జీవించేటువంటి స్థితిని బట్టి కలిగే పాపమునకు పరిహారము కావాలి అని అంటే ఒక పరిశుద్ధుని రక్తము చెందించబడవలసిన అవసరత ఉంది. కాబట్టి ఆ రక్తమును చెందించు నిమిత్తమే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద జన్మించి ఉన్నాడు. మరి యేసు జన్మము అనేటువంటి దానిని బైబిల్ పరిభాషలో చెప్పాలంటే వాక్యము శరీరధారి అవుట. వాక్యమైనటువంటి దేవుడు శరీరధారి అయి క్రీస్తు రూపములో ఈ యొక్క లోకములో జన్మించి సర్వమానవాళిని రక్షించు నిమిత్తమై ఆయన ఈ రోజున మరి అనగా 2000 సంవత్సరములకు ముందు ఆయన బెత్లెహేము గ్రామములో జన్మించినటువంటి దానిని జ్ఞాపకము చేసుకుంటూ నేటి క్రైస్తవ సమాజములన్నీ భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి 99వ జన్మదిన వేడుకలు సోమవారం మనుబోలు బీజేపీ మండల అధ్యక్షులు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో మనుబోలులో నిర్వహించారు.
ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు తెచ్చుకొని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పెనమల్లి వెంకట కృష్ణారెడ్డి, ఇరగరాజు వెంకయ్య, మండల ఉపాధ్యక్షులు బిరదవోలు అజయ్ కుమార్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు తురక అంకయ్య, ఎస్ఎస్ఎఫ్ మనుబోలు మండల కన్వీనర్ ఆలూరు రాము ఆచారి, ఎస్ఎస్ఎఫ్ జిల్లా కోఆర్డినేటర్ గణపతి మరియు ఎస్ఎస్ఎఫ్ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి 99వ జన్మదిన వేడుకల్ని ఇవాళ మనుబోలులో భారతీయ జనతా పార్టీ సమర్థ సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. భారతదేశాన్ని గ్రామీణ ప్రాంతాలని పట్టణాలకి అనుసంధానం చేస్తూ స్వర్ణ చతుర్భుజి అనే పేరుతో నేషనల్ హైవేస్ని, ఆర్ఎన్బి రోడ్స్ని అంతటిని ఒక అనుసంధాన ప్రక్రియకి శ్రీకారం చుట్టి భారతదేశంలో ఏ పల్లెటూరు నుంచైనా ఎక్కడికైనా సరే అనుకున్న సమయానికి అంటే ముందుగా వెళ్ళే విధమైన ఒక ట్రాన్స్పోర్టేషన్కి అయితేనేమి, ఒక ఇంకెక్కడికైనా ప్రయాణ సదుపాయాలు అయితేనేమి, ఇలాంటి వాటికన్నిటికీ ఒక రూపకల్పన చేసి స్వర్ణ చతుర్భుజి పేరుతో భారతదేశంలో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన గనుడు. భారతదేశ కీర్తి ప్రతిష్టలని, హిందూ సామ్రాజ్యాన్ని, భారతదేశమే హిందూ సాంప్రదాయానికి ఒక ప్రతీక అన్న ఒక విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పి భారతదేశంలోని భారతీయులను చూసి చిలకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రాక్టర్ను టెంపో వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న కొంతమందికి స్వల్ప గాయాలు, 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి అరుణాచలం వెళ్తున్న టెంపో వ్యాన్ చిల్లకూరు వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొనడంతో టెంపో ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో 14 మంది ఉండగా 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. 4గురికి తీవ్ర గాయాలవడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు. ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సి చర్చిలో ఆదివారం రాత్రి యువతీ యువకులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. యేసుప్రభు గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకుంది. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అయ్యా నీకు ఒకసారి చూడాలి అని ఒక భక్తుడు అడిగితే యోహాను అందాల తార అరుదించి నాకై అంబర ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతి. అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ఇందుగదోచెను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పథకుచు. అందాల తార అరుదించి నాకై అంబర వీధిలో అవతారము. will soon deliver you. Mary, did you know that you be that your baby boy has walked the angels Lord when you kiss your lips. అవునమ్మా, మన బంధువురాలైన ఎలిజబెత్ కూడా వృద్ధాపంలో ఒక శిశువుకు జన్మనిచ్చిందమ్మా. ఎలిజబెత్కి వివాహమైంది మరియా.
నీకు తెలీదా మరియా, మన ధర్మశాస్త్రం ప్రకారం ఈ విధంగా చేస్తే స్త్రీని రాళ్లతో కొట్టి చంపుతారని. గూడూరు పట్టణంలోని ఐసీ రోడ్లో ఉన్న సార్వత్రిక క్రైస్తవ ప్రార్థనా మందిరం మరియు అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి హోసన్నా మందిరంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు క్రిస్మస్ పండుగ విశిష్టతను తెలియజేసి దైవ సందేశాన్ని అందించారు. గుణాన్ని మనం కలిగి ఉండాలి అంటున్నాడు దేవుడు. అయితే ఆయన ఏం చేశాడు? ఆయన యొక్క పై వస్త్రాన్ని తీసివేసి ఆయన నడుముకి తువాలు కట్టుకొని శిష్యుల యొక్క పాడేటువంటి మనస్సు కలిగి ఉండాలి అంటున్నాడు. మొట్టమొదటి మనం ఏమంటున్నాం, ఇప్పుడు రెండవది ఏమంటున్నాడు? దేని కొరకు శ్రమ పడాలి? తీరును అట్టి మనసు క్రీస్తును ధరించడం ద్వారా మేధావులు ప్రపంచ దేశంలో యేసు ప్రభు పుట్టుకములకే పేరు వాళ్ళ పుట్టినరోజుకున్న తేడా ఏంటంటే ఏంటి మహాత్మా 5:2 మత్తయి 2:5 చాలా మంది మాట్లాడకపోతే చెప్పిన వినండి. ఇక మనం బస్సులన్నీ మారి కొంతమంది దూర ప్రాంతాల్లో ఈ లోకానికి రాగానే భయపడద్దు. ఒక్కరికారు ఉన్న వారందరికి మహా సంతోషకరమైన శుభవర్తమానం గురించి లేక చదువుల గురించి, వివాహాల గురించి, రకరకాలమైనటువంటి ఏదైనా చిన్న దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, ఇక ఏది ఎలాగవుతుందని కరోనా వచ్చినప్పటి నుండి ఏమిటి అంతకుముందు దగ్గర ఏలేవాడు రాజు, ఏలుబడి చేసేవాడు రాజు అని. తర్వాత క్రీస్తు అనే దగ్గర కింద ఫుట్ నోట్లో ఏముంటుందంటే అభిషిక్తుడు అని అర్థం. దేవుని స్తోత్రం. చేతుల దగ్గరికి హల్లెలూయా. ప్రభు అయిన క్రీస్తు చెప్పండి, నోరు చెప్పండి. ఎలాగ వచ్చాడు ఆయన? రాజుగాను. ప్రభు అయినా అంటే ప్రభు అంటే పరిపాలించేవాడు, పాలించేవాడు, ప్రభుత్వం చేయవాడు అని అర్థం. క్రీస్తు అంటే కింద ఫుట్ నోట్లో రాయబడి హల్లెలూయా. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, ఐగుప్తు సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, తర్వాత గ్రీక్ సామ్రాజ్యం, మారియా పారశిక దేశపు సామ్రాజ్యం, ఈ 5 ప్రపంచంలో చాలా పెద్ద సామ్రాజ్యాలుగా చరిత్రలో కూడా రాయబడి ఉంటుంది. గ్రీక్ సామ్రాజ్యాన్ని గ్రీక్ వీరుడుగా ఉన్నటువంటి గ్రేట్ అలెగ్జాండర్ 32. గూడూరు పట్టణంలోని ఎస్సీఎల్సీ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యుత్ దీపకాంతులతో చర్చిని అందంగా అలంకరించారు. యేసుప్రభు పుట్టుకను తెలియజేస్తూ బొమ్మల కొలువు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని ఎస్సీఎల్సీ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చి పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపకాంతులతో వెలిగిపోయాయి. క్రిస్టియన్లు ప్రత్యేక ప్రార్థనలు, గీతాలతో ప్రభువును ప్రార్థించారు. పాస్టర్ ప్రశాంత్ కుమార్ దైవ సందేశాన్ని వినిపించారు. ఈ రెండు లేకపోతే ప్రతి ఒక్కరూ శాంతి సమాధానాలతో ఒకవేళ ప్రవేశించినప్పటికీ దానిని అదుపు క్రిస్మస్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎస్సీఎల్సీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
గూడూరు పట్టణంలోని ఎస్సీఎల్సీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి ప్రత్యేక గీతాలను ఆలపించారు. పాస్టర్ ప్రశాంత్ కుమార్ క్రిస్మస్ పండుగ యేసు ప్రభువు పుట్టుక గొప్పతనాన్ని తెలియజేశారు. దైవ సందేశాన్ని అందించారు. మన ప్రయాస దీవించి ఆశీర్వదించి కాపాడును. జన్మదినములు కలిగిన వారు మీ అన్నయ్య కుమార్ గారికి సంఘం నుంచి ఈ స్థితిని మహిమను మా కొరకు వచ్చాము. మేము కూడా ప్రభువా ఈ లోకాన్ని విడిచి నిన్ను మధ్యాకాశములో ఒకవేళ ప్రవేశించినప్పటికీ దానిని అదుపు చేయవలసిన దీవించి ఆశీర్వదించి ఈ పరలోకపు భాగమును ఉమెన్స్ సమాజ్ విభాగం ఎవరి ఈవులన్నింటి కూడా తెచ్చి సమర్పించిన యేసయ్య శక్తి కలిగిన వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానవాళికి జీసస్ ఇచ్చిన సందేశం ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడి. సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని జిల్లా ప్రజలకు ఆ పార్టీ తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ పిలుపు. క్రిస్మస్ సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సీ చర్చిలో ఆదివారం రాత్రి యువకులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. యేసుప్రభు గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకుంది. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.